ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. బొట్టు పెట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తూ వందల మంది కళాకారుల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కృతజ్ఞతలు. మరి ఈరోజు మన శతాధిక కళాభిషేకంలో మామిడి మంగతల్లి గారు మన ముందున్నారు. మరి వారు కూడా మంచి కళాకారులు, రంగస్థల నటులు. మరి వారితో ఈరోజు మన కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి వారందరినీ కూడా మీరు ఆదరించి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి కళాకారుల్ని పైకి తీసుకురావాలంటే మీరు ఆ వీడియోల్ని మీకు అయినటువంటి బంధువులకు, మిత్రులకు చేరవేస్తే వారిని ప్రోత్సహించినటువంటి వారిలో మీరు ముందు వరుసలో ఉంటారని మేము కోరుకుంటాం. మేడం నమస్తే. మరి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకులకు తెలియజేయండి. నా పేరు మంగతల్లి అంటారండి. మా నాన్నగారి పేరు జయరాం గారు, మా అమ్మగారి పేరు అప్పల నరసింహ గారు. మా నాన్నగారు సూర్పేటలో జాబ్ చేసేవారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ జాబ్ నాకు ఇచ్చారండి. నేను 20 సంవత్సరాలు సూర్పేటలో వర్క్ చేశాను, క్లర్క్ పోస్ట్ అండి చేశాను. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత కొంచెం మాకు ఇబ్బందులుగా ఉండి ఇంటి సమస్యగా కొంచెం మారింది. ఆ తర్వాత నాకు అంటే సీజన్లోనే జాబ్ ఇచ్చేవారు, అన్న సీజన్లోని ఖాళీగా ఉండేదాన్ని. నాకు అంటే కళారంగం అంటే ఎలాగంటే మా పిన్ని గారి పాప స్వాతి అని వాళ్ళు బుర్రకథ నేర్చుకుంటేవారు. అంటే నేర్చుకుని వాళ్ళు వెళ్తుండేవారు ప్రోగ్రామ్స్ కాకుండా. మా అక్క కోడలు అంటే మరి పోషకర్తన మరి ఎలాగక్క మంచి చెడ్డ అనేసి ఒక భావనగా అనేసి నాకనమాట అందులోనే సెంటర్ పాట పాడడానికి నాకు ఆవిడ చాలా కృషి చేసి నాకు మొక్కారు. తర్వాత వీటన్నిటికీ మూల కారణం మా గురువు గారు అయినటువంటి పులుగు చిన్నారావు గారు. మాకు అందరికి కూడా అతనే మాకు బొట్టు పెట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని ముందుకి సాగనింపింది కూడా అతనే. ఓకే మేడం. మరి మీ ఊరి పేరు చెప్పలేదు. మా ఊరి పేరు ఆమదాలస అండి. ఆమదాల వలస. ఆమదాల వలస మెట్టెక్కి వలస దగ్గర అట్టుకోవాలని మా ఊరు. చాలా సంతోషం. మరి ఈ కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం మేడం. సరే. నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం తస్మయే
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం మేడం. మరి చక్కని ప్రార్థనా గీతంతో మన కళాభిషేకాన్ని మీరు మొదలుపెట్టినారు. ఈ ప్రార్థనా గీతంలో మరి మీ గురువు గారి వాయిద్యమో లేదంటే మీ గాత్రములో ధర్మమో ఒక మంచి మెలిక వేసినారు. చాలా వినసొంపైనటువంటి మెలిక, నేను దాన్ని గ్రహించాను. మరి ఇంకా ఈ కళాభిషేకంలో మన ప్రేక్షకుల కోసం ఎన్నెన్నో మెలోడియస్ రాగాలని మీరు వినిపించాలని కోరుకుంటున్నాను. మరి మీకు తొలి గురువు ఎవరంటారు? పులుగు చిన్నారావు గారే. చిన్నారావు గారు. బుర్రకథలకి కొంచెం సహకరించినటువంటి వారు స్వాతి గారు. మీ పిన్ని స్వాతి గారు, మీ పిన్ని గారు కూతురు అంటారా? ఓకే ఓకే. ఆ తర్వాత ఇంకా ఎవరైనా గురువులు ఉన్నారంటారా? లేరండి. మీరు ఏ పాత్రలు నటించారు? అంటే నేను బుర్రకథని సెంటర్ వేసేదాన్ని. తర్వాత కొన్నాళ్ళకి 5 అంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మరి వద్దులా మనిషిన తర్వాత ఒక 5 సంవత్సరాలు ఇంట్లో ఉండిపోయాను. తర్వాత సీతా స్వయం వారి అని వాళ్ళు నాటకానికి నాకు పిలిచారండి. మళ్ళీ దాంతో మొదలయ్యింది. మళ్ళీ మా గురువు గారే మళ్ళీ ఎందుకమ్మా అందులో సీత పాత్ర వేసేదాన్ని. తర్వాత మా గురువు గారు మళ్ళీ చంద్రమత పాత్ర నేర్చుకోమని మళ్ళీ ప్రోత్సహించారు. అది ఈ మధ్య నేర్చుకున్నారా? ఒక 5 కథలు ఆడాను. మీరు మొట్టమొదట అడుగు పెట్టినటువంటి ఈ కళారంగంలో మన సాంప్రదాయ కళారంగమైనటువంటి బుర్రకథ నుంచి మన ప్రేక్షకుల కోసం ఏదైనా పాట కానీ పర్లేదు. మర్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. అవునా? ఎవరంటే పద్యం. నాథ మనకి దుఃఖములు శాంతించుగాక, నాథ శాంతించుగాక. కాలవశమున కలిగిన కష్టచయములెల్లా నాథ కాలవశమును కలిగిన కష్టచయములెల్లా వెంట నిలుచునే ఏకరేతే మేరమల్లమునగప్పు మేఘపతలే నాథ మేరమల్లమునగప్పు మేఘపతలే తూలిపోకుండునే ఎల్ల కాలమటులా చాలా సంతోషం మేడం. నిజంగా మిమ్మల్ని తీర్చిదిద్దినటువంటి గురువు గారి ప్రతిభ మీ ద్వారా కనిపిస్తుంది. మరి పిల్లలు బాగా చదువుతున్నారంటే గురువు బాగా చదువు చెప్పినాడు అన్నట్టు. అట్లా మీరు ఎంత బాగా పాడుతున్నారంటే అక్కడ నేర్పించినటువంటి గురువు గారి యొక్క ప్రతిభే ఈ ప్రతిబింబంలో కనిపిస్తుంది నాకు అర్థమవుతుంది. మరి ఇంకా ఏమి పద్యాలు పాడతారు మేడం? కాడ్సీను. ఓకే. అంటే స్త్రీ పాత్రలేనా పురుష పాత్రలు కూడా ధరించినారంట? ఓకే. నా సలహా దైవపాఖ్యానం అర్జున్ నేర్చుకోండి. ఎందుకంటే ఆ ముఖ వర్చస్సు అట్లానే ఉంది, మంచి ముక్కు, మంచి రూపం ఉంది కాబట్టి అర్జున్ నేర్చుకుంటే వీలైతే మన గౌరీశ్వరి గారు దైవపాఖ్యాన కృష్ణుడు కలిపి నాడు ప్లాన్ చేసుకోవచ్చు.
చాలా సంతోషం మేడం. మరి ఇంకొక పద్యాన్ని. సరే సరే. వచ్చుచున్నాడు నయ్యా, వచ్చుచున్నాడు నయ్యా, వచ్చుచున్నాను. నాథ, మంద భాగ్యురాలైన నేను మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీనురాలనైపోతేనే ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి. నాకింక దిక్కెవరు స్వామి, నాకింక దిక్కెవరు స్వామి, నాకింక దిక్కెవరు? గాననిల్లు లధ పదవే మని, లధ పదవే మని కొటుండలించటకు మున్నే నీ నోటి నుడితేను లాలనిల్లు నడువవే మని లధ నడువదే పొడము మీ కన్నీరు తుడువనిల్డు లధ సగవేమణి, లధ సగవేమణి ఒటుడు లాగా వచ్చుటకు మున్నే ఇంపుగా మేము పరమ కరుణాసనాథ ప్రాణనాథ కాలగతి మీకు దూరస్తురాలనగుచు బెడలి కన్నీరు పాదములు కడిగి మీకు ప్రణతలిడుచున్న ధాన సద్ధున నిధాన చాలా సంతోషం మేడం. మరి పాడుతున్న కొద్దీ మీ గాత్రం చాలా అందంగా వినసొంపుగా ఉంది. మరి ఎన్ని నాటకాలు ఆడినారు మీరు? నేను 6 ఆడాను సార్. 6 నాటకాలు. ఈ మధ్యనే ఒక 6 మాసాలు అయింది. బుర్ర కథలు అవి చాలా రోజులు, సంవత్సరాలు అయిపోయి మానేసి. ఎన్ని ఆడింటారు అక్కడ? నేను ఆ కళారంగంలోనే ఒక 10 సంవత్సరాలు ఆడాను. 10 సంవత్సరాలు. చాలా సంతోషం. మరి మీ కుటుంబ సహకారం, మామూలుగా లేడీ యాక్టర్లు బయటకు వెళ్ళాలన్నా రకరకాల ఇబ్బందులు. అవును. మీ కుటుంబ సహకారం ఎట్లా ఉందంటారు? పిల్లలు పర్వాలేదు సార్, అంటే ప్రోత్సహిస్తారు. దీనివల్ల మీరు ఏమన్నా బాగుపడినారా? బాగుపడ్డాను సార్. మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి, పెద్దోడికి పాప, ఓ బాబు, చిన్నోడికి 2 బాబులు. ఇల్లు వాకళ్ళు మంచి చెడ్డ అంతా పట్టుకొని మొత్తానికి కళారంగం మీద మేము బ్రతికాం. కడుపు నిండింది. కడుపు నిండింది. మరి ఇప్పుడు ఈ కళారంగానికి ఆదరణ తక్కువైంది అని మనకు కొంచెం, అంటే కొన్నాళ్ళు తక్కువైంది సార్ నాటకాలకి. ఇప్పుడు బుర్రకథల కన్నా నాటకాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. మరి ఇంకా మనము వీటిని 10 తరాలకు అందించాలంటే, పోయాలంటే మీరు ఈ నాటక రంగంలో మనం ఏం చేస్తే బాగుంటుందని మీకు అనిపించింది? ఏం చేస్తే బాగుంటది అంటే ఇలాగా ముందుకు సాగిపోతూ అలాగా మనం వెళ్తూ ఉండాలని నా అభిప్రాయం. అదే. చాలా సంతోషం. మరి కృషి పట్టుదల ఉండాలి ఏ మనిషికైనా సరే, ఉంటే మనం ముందుకు సాగుతాం. ఈ నాటక రంగంలో, అక్కడ బుర్రకథ రంగంలో 10 సంవత్సరాలు, ఇప్పుడు ఈ మధ్య ఎంటర్ అయినటువంటి ఈ రంగస్థలంలో మీరు పొందినటువంటి మంచి అనుభూతి, ఆనందం ఏదైనా ఉందంటారా? ఆనందం అంటే అప్పుడు అక్క చెల్లెలతోటి చక్కగా బుర్రకథలకు వెళ్ళేవాడిని.
ఆనందంగా ఉండేవాళ్ళం. ప్రేక్షకుల ఆదరణ మర్చిపోలేనటువంటి ప్రేక్షకుల ఆదరణ అంటే అప్పుడు బుర్రకథ అంటే చాలా దీనిగా ఉండేది. అంటే ఇప్పుడు కూడా బుర్రకథ ఇది లేదని కాదు, కూడా బాగానే ఉంది. అంటే అప్పుడు బుర్రకథలు అంటే వేరే, కానీ ఇప్పుడు నాటకం ఆడిన తర్వాత నాకు కొంచెం ఆనందంగా కలుగుతుంది సార్. అంటే 10 మంది మాకు పరిచయం అవడం, పెద్ద పెద్దవాళ్ళు, అది కూడా మా గురువు గారు ప్రోత్సహించారు అన్నిటికి కూడా. చిన్నారావు గురువు గారు. అది అందరికి అట్లాంటి మంచి గురువులు దొరకరు. చాలా కష్టం, చాలా కష్టం. మరి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, మా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాలు ఏమైనా ఉన్నాయా ఈ కళారంగంలో? అంటే ఈ మధ్య కావచ్చు, మీరు మొదలైనప్పటి నుంచి కావచ్చు. అప్పుడంటే మామూలుగా బుర్రకథలోనే అంటే ఎక్కువగా వచ్చిన అమ్మాయి వాళ్ళకి ఒకప్పుడు సన్మానాలు అంటే అవి ఎక్కువగా చేసేవారు. ఈ మధ్యన మరి మా గురువు గారు ఎక్కడండి మొన్న ఇది ఎవరంటే అల్లినగరంలోని మొన్న ఒక సన్మానం జరిగింది స్టేజ్ మీద. అలాగే మా మళ్ళీ సీతాస్వామిలోనే మొన్న ఇరమండలం దగ్గర ఒక సన్మానం జరిగింది. ఎందుకంటే నేను సన్మానాల గురించి ప్రత్యేకంగా ప్రతి కళాకారుని అడగడం కారణం ఏమంటే, మన హృదయంలో ఎన్నో బాధలు ఉంటాయి. అవును, వాటన్నిటినీ కూడా తెర వెనకే వదిలేసి తెర ముందుకు వచ్చి నటించిన దానికి ప్రేక్షకుల నుంచి మనం పొందినటువంటి ప్రతిఫలం ఏంటి? దాని వల్లనే కదా మనం కళాకారులుగా ప్రజల ముందుకు వెళ్తున్నాం. మరి ఏమొచ్చింది మనకు అనేటువంటిది కొంచెం వెనక్కి వెళ్ళి సింహావలోకనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశం. ప్రేక్షకులు కూడా కళాకారులను ఆదరించాలా, కళాకారులను గౌరవించాలా, మన ఉద్దేశం కూడా అంతే. కళాకారులను గుర్తిద్దాం, కళకు పూర్వ వైభవాన్ని తెద్దాం అనేటువంటి ఉద్దేశంతో మట్టిలో మాణిక్యాల పరిచయ వేదికగా కొనసాగుతున్నాం. చూసేటువంటి ప్రతి ప్రేక్షకుడు కళాకారులను గౌరవించాలని కోరుకుంటున్నాను. ఏమైనాను ఇప్పుడు నేను మౌనం వహించినాను, కార్యము నెరవేరదు. నేను ఇప్పుడు మాట్లాడి చూసేదాను. పురుషవరేణ్యా పురుషవరేణ్యా నీవెవరివో నీనెరుగా మసనంబులో పల్ల తిరిగడి భూతనాథుడవో దీన దశ కలంకరుణను నన్ను అనుగ్రహించిన అరుధించిన సిద్ధమూర్తివో పరమదయాబ్ధి పరమదయాబ్ధి నేనవనిపై తిరగాని దేవతల్ పురుషవరేణ్యా నీవెవరివో ఎరుగన్ మేడం, చాలా సంతోషం మేడం. నిజంగా మాకు కడుపు నిండింది. కళారంగంలో మీకు కడుపు నిండింది, మాకు కూడా నిండింది. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న సన్మాన పత్రం. మరి ఈ సన్మాన పత్రాన్ని మన బాలు సార్ గారు మీకు ఇవ్వాలి. కనబడతావా బంగారం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తేనె తెలుగుకు మా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. మరి మీరు కూడా ఈ కళారంగంలో ఇంకా ఎన్నో పాత్రలు ధరించి మన ప్రేక్షకుల మనసును దోచుకోవాలని కోరుకుంటూ, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ మీరు కలకాలం వర్ధిల్లాలని, ప్రేక్షకుల యొక్క
మనల్ని పొందాలని, వారి యొక్క ఆశీర్వాదాలు మీకు ఉండాలని, మాకు ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే. సార్.